రాష్ట్రంలో కరెంటు సరఫరాను అదానీ చేతిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రపోజల్స్ అన్నీ చాలా ఫాస్ట్గా సాగిపోతున్నాయి. విద్యుత్ పంపిణీలో అంటే విద్యుత్ సరఫరాలో కొన్ని ప్రాంతాల్లో నష్టాలు వస్తున్నాయి. వాటిని ప్రైవేట్ చేతుల్లో పెడదాం, తద్వారా లాభాలు ఆ సర్కిల్స్లో లాభాలు వస్తాయి అనే ఆలోచన చేస్తుంది. ముందు ఓల్డ్ సిటీతో మొదలుపెట్టి రాష్ట్రం అంతా కరెంటు సరఫరాను అదానీ చేతుల్లో, గౌతమ్ అదానీ ఆయన నరేంద్ర మోదీ అమిత్ షా గారికి అత్యంత ఆప్తుడు. ఈ 10 ఏళ్లలోనే ఆయన ప్రపంచ కుబేరుడు అయ్యిండు. నరేంద్ర మోదీ అమిత్ షా ద్వయం ఆయనకు అండగా నిలిచింది. ఇద్దరు గుజరాతీలు దేశాన్ని పాలిస్తే ఇద్దరు గుజరాతీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా వాళ్ళ మీద అంటే అదానీ మీద, అంబానీ మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. అదే అదానీని తెచ్చి తెలంగాణ ప్రజల నెత్తి మీద రేవంత్ రెడ్డి గారు కూర్చోబెట్టబోతున్నారు. విద్యుత్ పంపిణీని ఓల్డ్ సిటీలో వాళ్ళు కరెంటు బిల్లు చక్కగా కడతలేరట. అక్కడ అదానికి అప్పచెప్తే నువ్వు కరెంటు బిల్లు కడితేనే నీకు కరెంట్ ఇస్తాం, లేకపోతే కరెంట్ ఇయ్యం అని వాళ్ళ మెడ మీద కత్తిపెట్టి కరెంటు బిల్లులు వసూలు చేపిస్తారట. అది ఓల్డ్ సిటీతో మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పంపిణీని అదానీ చేతిలో పెట్టే కుట్రకు ఆల్రెడీ రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రజలు కనుక జాగ్రత్తగా ఉండకపోతే ఇప్పుడు వస్తున్న కరెంటు కూడా ఉండదు. ఇంతకుముందు 24 గంటల కరెంట్ ఎక్కడ ఇచ్చిరని ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు కరెంటు సరఫరాను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే కుట్రలు చేస్తున్నారు. ప్రజలు కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందన్నట్టుగా అంటే ప్రచారం జరిగింది. ఓల్డ్ సిటీలో మాత్రం వాళ్ళు ఎంఐఎంకి అండగా ఉన్నారు. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు ముస్లింలు మొగ్గు చూపినరు. దాంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో 8 ఎంపీ సీట్లు గెలవడంలో కూడా ముస్లింల పాత్ర గణనీయంగా ఉన్నట్టు చెప్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకు ఏమైనా కాంగ్రెస్ పార్టీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందో అదాని రూపంలో చూడాలి. దీని మీద ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఇచ్చింది పరిపాలన సక్రమంగా చేయమని. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగినాయి, పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రభుత్వ రంగ సంస్థకి ఇస్తే అక్కడ కూడా అక్రమాలు జరిగినాయని చెప్తోంది. మరి ఏకంగా ఇక్కడ పవర్ సప్లైని, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థని అదానీ చేతుల్లో పెడుతుంది. అంటే తెలంగాణను వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం ఇండికేషన్ ఇవ్వబోతున్నారు అనే దాని మీద ప్రజలు అలర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది.